హలో అండి. ఈరోజైతే నేను అటుకులతో లడ్డూలైతే చేసేసాను. దానికోసమైతే ఒక 2 కప్పులు అటుకులు తీసుకొని, వాటిని ఫస్ట్ మనం క్రిస్పీగా అయ్యేంత వరకు వేపుకోవాలి. తర్వాత మన దగ్గర ఎండు కొబ్బరి ఉందనుకో అది వేసుకోవచ్చు. లేకపోతే ఇలా కొబ్బరి ముక్కల్ని మనం కొంచెం లైట్‌గా వేపుకుంటే కొబ్బరి పచ్చిగా ఉండదనమాట. ఇప్పుడు మిక్సీ జార్‌లో కొంచెం యాలకులు, కొబ్బరి ముక్కలు వేసేసి పొడి చేసుకొని, అప్పుడు ఈ అటుకులు కూడా వేసేసి మెత్తగా పొడి కింద చేసేసుకోవాలి. తర్వాత ప్యాన్‌లో కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పు, నేనైతే పిస్తా పప్పు వేసాను. మన దగ్గర ఏ పప్పులుంటే అవి వేసుకోవచ్చు. ఇవి వేసి వేపేసిన తర్వాత ముప్పావు కప్పు బెల్లం వేసి అది జస్ట్ పాకం అక్కర్లేదు. కరిగిన తర్వాత ఈ అటుకుల పొడి అంతా అందులో వేసేసి మిక్స్ చేసుకోవడమే ఉండలు లేకుండా. తర్వాత మనం కొంచెం కాచిన పాలు ఉంటాయి కదా! అవి కూడా వేసుకొని ఇది మనకి లడ్డూలా అయ్యేంత వరకు ఎంత పాలైతే పడుతున్నాయో అంత వేసుకొని మనం వేపుకున్న ఈ నట్స్ అవి వేసేసుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా లడ్డూలు చేసేసుకోవడమేనండి. చాలా ఈజీయే. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి.